మన ఆత్మ ఎక్కువగా ఉపనదుల్లో ఉందని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె శ్రీనివాస్ అన్నారు. మంజీరా గోదావరికి ఉపనదిగా ఉన్న సాహిత్యంలో మహానదిగా ముందుకు సాగుతోందని చెప్పారు. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవ వేడుకలకు కె శ్రీనివాస్ హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. లో ఏం చేయాలో తెలంగాణ కవులకు తెలుసు కానీ 2014 తర్వాత మళ్లీ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు శ్రీనివాస్. తెలంగాణ సాహితీ అంతటినీ కలిపిన సంస్థ మరస్సమని మంజీరా ఒక ఉపనదిగా మళ్లీ ఒక నడకను సాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సంక్షోభం, ఒక ఉద్రిక్తమైన పరిస్థితి, మనం నిత్యం కలవరపడే సంఘటనలు, పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి, ఈ పరిణామం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. అటువంటి ఒక నిత్యం మనల్ని కలవరపెట్టే వాతావరణం దేశంలో ఉంది. దానికి మనం రకరకాల కారణాలు చెప్తున్నాం. ముఖ్యంగా మనం కన్స్ట్రక్టివ్గా అనుకునేది ఏంటంటే, మన జాతీయోద్యమ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు పూర్తిగా లుప్తమైపోతున్నాయి. రాజ్యాంగ నైతికత అనేది దేశంలో ప్రభుత్వాలే పాటించట్లేదు. దేశం ఒక ఫాసిజం వైపుగా ప్రయాణిస్తుంది. కాదు, ప్రభుత్వాలు ఒక పార్టీగా అట్లా ఉంటుంది. అది ప్రజలే చాలా విద్వేషులుగా, ఉన్మాదులుగా మారుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, మనం ఎక్కడ మొదలయ్యామో విషయం, మూలం అనేది మనం మర్చిపోయామేమో. మళ్ళీ మొదటి నుంచి రాజ్యాంగం ఏం చెప్తుంది, మనం జాతీయోద్యమంలో మనం ఎందుకోసం స్వాతంత్రం కావాలనుకున్నాం, ఏ విలువల కోసం ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ మొదలు కావాలేమో అని